మరొక అంశం చూద్దాం. సదర్ ఉత్సవానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. యాదవుల సంస్కృతికి అద్దం పట్టే సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఉత్సవాల కోసం హర్యానా యువరాజ్ నగరానికి వచ్చాడు. ఈ యువరాజ వారిని సిటీకి తీసుకురావడానికి 3 లక్షల రూపాయలు ఖర్చయింది. ఆకలేస్తే బాదం పిస్తాంలు, కాదంటే కాజులు తప్ప వేరే ఏవీ తీసుకోడు ఈ యువరాజు. ఇంతకీ యువరాజు ఎవరు అనుకుంటున్నారా? వాచ్ దిస్. అమావాస్య నాడు వెన్నెలు కురిపించే దీపావళిలో టపాసుల్లా, మరునాడు మహానగరంలో జరుపుకునే సదర్ సంబరంలో హర్యానా యువరాజ్ దున్నపోతు మెరుపులు మురిపించనున్నాయి. 1600 కిలోల బరువు, 6 అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడవు, అచ్చమైన రాజ టీవీని ఒలకపోసే ఈ యువరాజా వారిని నగరానికి రప్పించడానికే అక్షరాల 3 లక్షల రూపాయలు ఖర్చయింది. నగరంలోని యాదవులందరూ కలిసి చేసుకునే ఈ పండుగలో దున్నపోతుల ప్రదర్శన దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. ఈసారి సంబరాలకు ప్రత్యేక ఆకర్షణ కానుంది హర్యానా యువరాజ్ దున్నపోతు. హర్యానాలోని కురుక్షేత్రం నుంచి యువరాజును 2 రోజుల క్రిందట నగరానికి తరలించారు. ఈ సదర్ ఉత్సవాలు అనేది భారతదేశంలో ఎక్కడ కూడా నిర్వర్తించారు సార్. కేవలం తెలంగాణలోనే, అది హైదరాబాద్లోనే నిర్వహించడం జరుగుతుంది. నిజంగా అది ఎంత అదృష్టవంతులం అంటే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అండ్ హైదరాబాద్లో అందరం ఉన్నందుకు కూడా చాలా సంతోషం. ఈ యొక్క సదర్ సమయంలో కేవలం యాదవులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి యాదవులను ఆశీర్వదించడం జరుగుతుంది, పాల్గొనడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, బంగారు తెలంగాణ సాధించడానికి ముందుకు పోతున్న తరుణంలో మీ యొక్క యువరాజును కూడా తీసుకురావడం నిజంగా శుభసూచకం. ఈ దున్నకు ఆహారం ఖర్చే రోజుకు 5,000 అవుతుంది. ఇప్పటి వరకు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లో గెలిచి 12 సార్లు ఛాంపియన్గా నిలిచిన యువరాజ్ ఈసారి హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో సైతం అవార్డు కోసం పోటీకి సై అంటోంది. ఈ దున్నపోతు గత ఏడాది ఛాంపియన్గా నిలిచింది. మొత్తం భారతదేశంలో బాగా ప్రఖ్యాతి చెందింది. దాన్ని ఇక్కడికి హైదరాబాద్ పబ్లిక్కి చూపించడం కోసం అనేసి మేము వారిని అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సదర్ అనేది ఒక యాదవుల సోదరులందరం ఒక్క తాటిపైన నిలబడి చేసుకునే పండగ. దీన్ని మేలు రకం ఈ జాతి వల్ల ఏంటంటే మాకు పశు పోషణ మంచిగా అవుతుంది, పాల ఉత్పత్తి పెరుగుతుంది. అన్ని గుణగణాలు కూడిన దున్నపోతూ మేము ఈసారి హైదరాబాద్ ప్రజలకి చూపించాలనే ఒక్క మెయిన్ ఉద్దేశంతోనే మేము దీన్ని ఇక్కడ తేవడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భాగ్యనగర్ సదర్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. బలమైన కండపుష్టి కలిగిన దున్నల్ని ప్రదర్శన కోసం సిద్ధం చేస్తున్నారు. రకరకాల నూనెలతో మర్దన చేస్తున్నారు. ఈ ఏడాది 100కు పైగా దున్నలు ప్రదర్శనల్లో విన్యాసాలతో ఆకట్టుకోనున్నాయి.